గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఏపీ తెలంగాణ ఎంసెట్ కోసం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మోస్ట్ డిఫరెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ విచ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు 1 ఈజ్ జనరల్ సొల్యూషన్ ఈజ్ ఆప్షన్స్ dy by dx is equal to x plus c, y into d square y by dx square plus x equal to 1, d square y by dx square equal to 0, dqy by dx cube is equal to 0. This is the options. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సమ్ చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్. ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయో చూసుకోండి. 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి, దేర్ఫోర్ 2 సార్లు డెరివేటివ్ కట్టండి. ఫస్ట్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు 1 డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ 1, y డెరివేటివ్ dy by dx కాన్స్టెంట్ డెరివేటివ్ 0, therefore dy by dx is equal to minus a by b. Again differentiate with respect to x అంటే d square by dx square is equal to 0, therefore answer is d square by dx square equal to 0. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆర్డర్ ఇస్ ఇక్కడ ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయో చెక్ చేసుకుని అన్నిసార్లు డెరివేటివ్ కట్టాలి. ఓకే, ఫార్ములా ఏంటంటే ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఓకే, నెక్స్ట్ సమ్ నెంబర్ 2, the sum of the order and degree of the differential equation x into d square by dx square whole power 1 by 2 1 plus dy by dx whole power 4 by 3 is options 5 8 12 10. అంటే ఏం చేయాలి, ఇక్కడ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి, డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే అది పాలినామియల్ ఈక్వేషన్ అవ్వాలి. అండ్ ఇక్కడ చూడండి, వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇది. నేను ఏం చేస్తున్నాను, స్క్వేరింగ్ అండ్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు స్క్వేరింగ్ అండ్ క్యూబింగ్ చేస్తున్నానంటే ఇక్కడ 4 by 3 ఉంది, ఇక్కడ 1 by 2 ఉంది, దేర్ఫోర్ ఇక్కడ క్యూబింగ్ స్క్వేరింగ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా స్క్వేరింగ్ క్యూబింగ్, ఎందుకంటే 3 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. దేర్ఫోర్ ఈ వాల్యూ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ క్యూబ్ వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. ఇక్కడ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు హైయెస్ట్ డెరివేటివ్. చూసుకోండి, హైయెస్ట్ డెరివేటివ్ ఎంత అండి మొత్తం ఈక్వేషన్లో ఇది, దేర్ఫోర్ ఆర్డర్ 2. దాని పవర్లో ఉన్నది డిగ్రీ, హైయెస్ట్ డెరివేటివ్ పవర్లో ఉన్నది డిగ్రీ, దేర్ఫోర్ 3. దేర్ఫోర్ సమ్ ఆఫ్ ది అన్నాడు కాబట్టి ఆర్డర్ ప్లస్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ 2 + 3. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ ఆర్డర్ని డెరివేటివ్, హైయెస్ట్ ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ని ఇక్కడ ఆర్డర్ అంటారు, దాని పవర్లో ఉండేదాన్ని డిగ్రీ అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్, ద డిఈ ఫార్మ్డ్ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ a, b. చూసుకోండి, y ఈజ్ ఈక్వల్ టు a cos 3x ప్లస్ b sin 3x. ఆప్షన్స్ ఆర్ 4 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 కాన్స్టెంట్స్ ఉన్నాయండి, 2 సార్లు డెరివేటివ్ కట్టండి. దేర్ఫోర్ ఫస్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x dy by dx is equal to a into cos డెరివేటివ్ మైనస్ sin into 3x డెరివేటివ్ 3, sin డెరివేటివ్ cos into 3x డెరివేటివ్ 3, dy by dx వాల్యూ minus 3a sin 3x plus 3b cos 3x. Again derivative differentiate with respect to x, d square by dx square is equal to minus 9a cos 3x minus 9b cos 3x. minus 9 కామన్ తీయండి, a cos 3x plus b sin 3x. వాడు ఇచ్చిన వాల్యూ ఏంటి, y is equal to a cos 3x plus b sin 3x. therefore answer minus 9y. therefore d square y by dx square plus 9y equal to 0 plus 9y. second option is answer. Next sum number 4, the particular solution of the DE 1 plus y square dx xy dy equal to 0, y of 1 equal to 0 becomes options circle, a part of parabola, a part of ellipse, a part of hyperbola. ఇక్కడ చూడండి, ఇది వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో తీసుకొచ్చానండి. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఏంటి, y టర్మ్లన్నీ y దగ్గర రావాలి, x టర్మ్లన్నీ x దగ్గర రావాలి. దేర్ఫోర్ dx by x is equal to dy, y dy by 1 plus y square, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 1 by x dx is equal to log mod x plus c. ఓకే, దేర్ఫోర్ ఇది log mod x. ఇక్కడ ఏం చేశాను, ఇంకొక ఫార్ములా ఇంటిగ్రల్ f dash x by f of x dx that is equal to log mod f of x plus c అండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ఫార్ములా చూసుకుంటే 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేశాను. దేర్ఫోర్ f dash x by f of x, దేర్ఫోర్ log x by 1 by 2. ఈ వాల్యూ ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి log x by రూట్ ఓవర్ 1 minus 1 plus y square is equal to log c. అంటే ఇక్కడ log a minus log b అనగానే that is equal to log a by b. therefore this is the answer. కానీ ఇక్కడ y of 1 is equal to 0 అని క్వశ్చన్లో ఇచ్చాడు చూడండి, y of 1 equal to 0 అంటే
దట్ ఈస్ ఈక్వల్ టు వై ఆఫ్ 1 కానీ వేసుకుంటే ఎక్స్ ప్లస్లో 1 వేసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. దేర్ ఫోర్ ఎక్స్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్లో 1 వేయండి. స్క్వేరింగ్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది ఏంటండి హైపర్బోలా అండి. ఓకే, హైపర్బోలా. నెక్స్ట్ సమ్, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది డిఈ ఎక్స్ స్క్వేర్ డివై మైనస్ ఎక్స్వై మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 0 ఈజ్. ఆప్షన్స్ ఆర్, చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దేర్ ఫోర్ డివై బై డిఎక్స్ తీసుకొచ్చాను. ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అనే టర్మ్ తీసుకోండి. దేర్ ఫోర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. దేర్ ఫోర్ ఈ టర్మ్ వేసుకున్నాను. ఇక్కడ వై బై ఎక్స్ అంటే ఇక్కడ చూడండి వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అంటే వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి. వి క్యాన్సిల్. ఇక్కడ కూడా వేరియబుల్ సెపరబుల్ మెథడ్ డివి బై వి స్క్వేర్ మైనస్ డిఎక్స్ బై ఎక్స్. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ సి అండి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ సి అండి. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. దేర్ ఫోర్ మైనస్ 1 బై వి మైనస్ లాగ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ లాగ్ ఎక్స్ ప్లస్ 1 బై వి ఈజ్ ఈక్వల్ సి. వి లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సివి. వి అంటే వై బై ఎక్స్ కాబట్టి వేసుకున్నాం. దేర్ ఫోర్ వై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సివై. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, the differential equation y square dx plus 2xy minus 1 dy equal to 0. Options are linear in y, not a linear equation, a homogeneous equation, linear in equation. ఇది తెలంగాణ పేపర్లో ఇవన్నీ సమ్స్ రిపీటెడ్ సమ్స్ అండి. ఈ ప్రతి ఇయర్లోని ఈ మోడల్సే పడుతూ ఉంటాయి. ఈ 15 సమ్స్ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటే డెఫినెట్గా మీకు 2 to 3 బిట్స్ వచ్చేస్తాయండి. y square dx is equal to 1 minus 2xy dx dy. Therefore dx by dy is equal to 1 minus 2xy by y square. dx by dy is equal to 2 by y into x equal to 1 by y square. ఇదే ఫామ్లో ఉందండి. dx by dy plus px equal to q. దీని లీనియర్ ఈక్వేషన్ అంటారండి. ఎక్స్లో ఉంది. దేర్ ఫోర్ ఆప్షన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది డిఈ sin x dy by dx minus y cos x equal to 1. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఆప్షన్ sin x cos x secant x cosecant x. ఇక్కడ ఈ sin x ని ఇక్కడ తీసుకెళ్ళిపోతే dy by dx y cos x by sin x ఈక్వల్ టు 1 by sin x. ఇక్కడ dy by dx ప్లస్ y మైనస్ cot x is equal to cosecant x. ఇదే ఫామ్లో ఉందండి. dy by dx ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy by dx ప్లస్ py ఈక్వల్ టు q. లీనియర్ ఈక్వేషన్ అండి. దేర్ ఫోర్ p ఈక్వల్ టు మైనస్ cot x, q ఈజ్ ఈక్వల్ టు cosecant x. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ IF అడుగుతున్నాడు. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdx e పవర్ మైనస్ cot x దట్ ఈస్ ఈక్వల్ టు log mod cosecant x. e power log e, therefore answer is cosecant x. Next sum, the solution of the dE 1 plus y square plus x minus e power tan inverse y dy by dx equal to 0 is. ఇక్కడ dy by dx చూసుకోండి, దీన్ని ఎలా మల్టిప్లై చేశాను, దీన్ని మల్టిప్లై చేశాను. therefore dy by dx plus x by 1 plus y square is equal to e power tan inverse y by 1 plus y square. ఓకేనండి. therefore it is in the form of dy by dx plus py equal to q. ఇది p ఫామ్ అండి. p ఈజ్ ఈక్వల్ టు 1 by 1 plus y square. ఇది q అండి. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ IF ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 by 1 plus y square. మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx దట్ ఈజ్ ఈక్వల్ టు tan inverse x plus c. ఇది ఫార్ములా అండి, tan inverse x plus c. దేర్ ఫోర్ tan inverse ఇక్కడ y ఉంది కాబట్టి y. సొల్యూషన్ ఫార్ములా మనకు తెలిసిందే కదండి. x into IF is equal to integral q into ఈ వాల్యూ IF dy. therefore e power tan inverse y ఈ వాల్యూ. e power tan inverse y ని t అనుకోండి. e power tan inverse y by 1 plus y square dy is equal dt. అంటే x into t దట్ ఈస్ ఈక్వల్ టు ఈ వాల్యూ అంతటిని t అనుకున్నావు, దీని డెరివేటివ్ ఇక్కడ ఉంది కాబట్టి t స్క్వేర్ ఇంటిగ్రల్ t dt దట్ ఈస్ ఈక్వల్ t స్క్వేర్ బై 2. t ప్లస్లో ఈ వాల్యూ వేసాడు. దిస్ ఇస్ ద ఆన్సర్. x into e power tan inverse y, x into e power tan inverse y ఈ వాల్యూ. ఓకే. నెక్స్ట్ సమ్ నెంబర్ 9. ఇఫ్ m and n are the respectively the order and degree, అంటే m order n degree of the DE of the family of parabolas with origin as its focus and x-axis as its axis, then mn minus m plus n is. Options are 1, 2, 3, 4. సో ఇక్కడ చూడండి, DE of the family of parabolas with origin y square is equal to 4a into x plus a. Differentiate with respect to x, 2y into dy by dx that is equal to 4a into x derivative 1 constant derivative 0. Therefore a is equal to y by 2 into dy by dx. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఏ ఉన్న చోట్ల ఎస్టాబ్లిష్ చేస్తాను, సబ్స్టిట్యూట్ చేశాను.
Therefore y square is equal to 4 into y by 2 dy by dx plus x plus y by 2 dy by dx. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. Therefore y square is equal to 2xy dy by dx plus y square dy by dx whole square. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడెక్కడ చూసుకున్నాం, ఆర్డర్ 1 అండి, డిగ్రీ 2, ఆర్డర్ 1 డిగ్రీ 2. Therefore m is equal to 1, 2n is equal to 2. Therefore mn minus m plus n. 2 into 1 2 minus 1 plus 2, that is equal to 4 minus 1 3. Next sum number 10. The degree of the dE log of dy by dx is equal to 2x plus 3 dy by dx whole square. ఇక్కడ మీకు ఆర్డర్ అడగలేదు, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ 1 2 3 నాట్ డిఫైన్డ్. చాలా క్లియర్, ఇట్స్ నాట్ ఏ పాలినామియల్ ఈక్వేషన్. సార్ పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? f of x is equal to a0 plus a1x plus a2x square plus so on an x power n. దీన్ని మనం పాలినామియల్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ ఎప్పుడైనా సమ్స్లో కానీ లాగ్ ఆఫ్ dy by dx కానీ సైన్ ఆఫ్ dy by dx అని కానీ ఇస్తే ఇది పాలినామియల్ ఈక్వేషన్ కాదండి. దేర్ఫోర్ ఆన్సర్ నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్డ్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ ఈక్వేషన్. నెక్స్ట్, ద డిఈ ఆఫ్ ఆల్ పారాబోలాస్ హూజ్ యాక్సెస్ ఆర్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఆప్షన్స్ చాలా సింపుల్ సమ్ అండి. ద డిఈ ఆఫ్ పారాబోలా హూజ్ యాక్సెస్ అనగానే ప్యారలల్ టు x అంటే y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయండి? 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి. దేర్ఫోర్ 3 సార్లు డెరివేటివ్ కట్టాలి. dy by dx x స్క్వేర్ డెరివేటివ్ 2x, దేర్ఫోర్ 2ax ప్లస్ b. మళ్ళీ డెరివేటివ్ కట్టండి, d స్క్వేర్ y బై dx స్క్వేర్, ఇది కాన్స్టెంట్ 0, దేర్ఫోర్ 2a. మళ్ళీ డెరివేటివ్ కట్టండి, కాన్స్టెంట్ డెరివేటివ్ 0, దేర్ఫోర్ d క్యూబ్ y బై dx క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సమ్ నెంబర్ 12. If the slope of the tangent drawn at any point x comma y on the curve y is equal to f of x is 6x square plus 10x minus 9 and f of 2 equal to 0 and f of minus 2 equal to. Options 0, 4, minus 6, minus 30. చాలా క్లియర్ అండి. వాడు ఆల్రెడీ స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ అన్నాడు. ఆల్రెడీ మనం ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్లో మాట్లాడుకున్నాం. స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే m is equal to dy by dx. ఓకే, dy by dx is equal to 6x square plus 10x minus 9. f of x ఈక్వల్ టు y అంటే ఇక్కడ x స్క్వేర్, మనం ఇక్కడ x స్క్వేర్ ఇంటిగ్రల్ కడితే x క్యూబ్ బై 3, x స్క్వేర్ డెరివేటివ్ కడితే x స్క్వేర్ బై 2, x డెరివేటివ్ 1 డెరివేటివ్ ఉంటే 9x ప్లస్ c. ఓకే, దేర్ఫోర్ 3 2 జా, దేర్ఫోర్ ఆప్షన్ 2x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ c. f ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అన్నాడు, 2 ఉన్న ప్లస్ 2 వేయండి. దేర్ఫోర్ cకి వాల్యూ ఏమొచ్చింది చెక్ చేయండి. c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18 వచ్చింది. ఈ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18 ఈ ఈక్వేషన్లో వేసాను. దేర్ఫోర్ మైనస్ 18 వేసుకుంటే వాడు అడుగుతుంది f ఆఫ్ మైనస్ 2 అడిగాడు. దేర్ఫోర్ 2 ఇంటూ మైనస్ 2 హోల్ క్యూబ్ ప్లస్ 5 ఇంటూ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 9 మైనస్ 2 మైనస్ 18, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి దేర్ఫోర్ మైనస్ 16 ప్లస్ 20 మైనస్ 4 ఇస్ ద ఆన్సర్. దేర్ఫోర్ ఆప్షన్ మైనస్ 4 కానీ ఇక్కడ మైనస్ 4 అండి ఇది. ఓకే, సారీ ప్లస్ 4 అండి. దేర్ఫోర్ ఇది ప్లస్ 4 ఆప్షన్. ప్లస్ 4 అనగానే సెకండ్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది డిఈ dy by dx plus y by x ఈక్వల్ టు x స్క్వేర్. ఇది చాలా క్లియర్ అండ్ డైరెక్ట్ ఫామ్, లీనియర్, దీస్ ఆర్ ఆప్షన్స్, లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఓకే, మీరు ఒకసారి మీరు ఏదైనా టాపిక్ చేసినప్పుడు మీకు ఏదైనా టాపిక్ టఫ్గా అనిపిస్తే అది నాకు కామెంట్ చేస్తే ఆ టాపిక్ నేను మీకు వీడియో చేసి పెడతానండి. ఓకే, చాలా సింపుల్ అండి. ఎంసెట్లో మనం మంచి స్కోర్ తెచ్చుకోవడం చాలా ఈజీ. మన దగ్గర టైం ఉంది, ప్రతిరోజు ఒక టాపిక్ వర్క్ చేయండి. నేను ప్రతి 3 డేస్కి ఒక టాపిక్ పెడతాను, దీని మీద మీరు వర్క్ చేయండి. ఓకే, మీకు ఏదైనా సంథింగ్ కొంచెం బెటర్గా అనిపిస్తే నాకు కామెంట్ చేసి పెట్టండి, నేను పెడతాను. dy by dx plus y by x ఈక్వల్ టు x స్క్వేర్, ఇది లీనియర్ ఫామ్లో ఉంది. dy by dx plus py ఈక్వల్ టు q, p ఈజ్ ఈక్వల్ టు 1 by x, q ఈక్వల్ టు x స్క్వేర్. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ if ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ pdx, దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ 1 by x. 1 by x అంటే log x అండి, దట్ ఈస్ ఈక్వల్ టు x. సొల్యూషన్ ఈజ్ y ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ if dx ప్లస్ c. దేర్ఫోర్ yx ఇంటిగ్రల్ x స్క్వేర్ ఇంటూ x, x క్యూబ్ అండి, దేర్ఫోర్ x పవర్ 4 by 4 ప్లస్ c. ఆన్సర్లో x పవర్ 4 by 4 ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్. Sum number 14. The general solution of dy by dx equal to x plus sin x cos y plus x cos y plus sin x is. Options are ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఒకేలాగా ఉంటే చెక్ చేసుకోండి. ఇక్కడ y ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇక్కడ cos x ఉంది, అలా చెక్ చేసుకోండి ఆప్షన్స్. ఓకే, 4 ఆప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెంట్లో కామన్ తీసుకుంటే x ప్లస్ sin x ప్లస్ ఇంటూ 1 ప్లస్ cos y. వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో చేయండి. y టర్మ్లో వేరియబుల్ సెపరబుల్ అంటే y దగ్గర yలు రావాలి, x దగ్గర xలు రావాలి. దేర్ఫోర్ ఇది వచ్చింది 1 by dy by 1 plus cos y అంటే 2 cos స్క్వేర్ y by 2, దట్ ఈస్ ఈక్వల్ టు 1 by 2 secant స్క్వేర్ y by 2 అంటే tan y by 2. ఇంటిగ్రల్ x అంటే x స్క్వేర్ by 2, sin x అంటే మైనస్ cos x ప్లస్ c. దేర్ఫోర్ ఆప్షన్
tan y by 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ కాస్ ఎక్స్. చూడండి ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ కాస్ ఎక్స్ ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సమ్ నెంబర్ 15. ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ రిప్రజెంటెడ్ బై ద జనరల్ సొల్యూషన్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు y by 2x కంటెంట్స్. y డాష్ అంటే dy by dx. ఆప్షన్ సర్కిల్, ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా. dy by dx ఈజ్ ఈక్వల్ టు y by 2x. ఇది కూడా వేరియబుల్ సెపరబుల్ అండి. Therefore, dy by y is equal to dx by 2x, integrating on both sides. Therefore, dy by y is equal to 1 by 2 into dx by x. Log y is equal to 1 by 2 log x plus log c. That is equal to 2 log y is equal to log x. ఇక్కడ 2 log c వస్తుందండి, కాన్స్టెంట్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. Therefore, y square is equal to ఇక్కడ kx అనుకున్నా cx అనుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ c square వచ్చింది అంటే సపోజ్ y square is equal to c square into x వచ్చింది అనుకోండి, మీరు y square is equal to kx అని రాసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. Therefore, it represents a parabola. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఒకసారి టాపిక్ జాగ్రత్తగా చేసుకోండి, ఈజీగా బెస్ట్ స్కోర్ వస్తుందండి. ఆల్ ది బెస్ట్.